వెల్కమ్ టు ఐడి టీవీ. చేతులు లేకపోయినా తలరాతను మార్చుకున్నాడు. చేతులు లేవు అని అవహేళన ఎగతాళి చేసిన వారికి బుద్ధి చెప్పాడు, సాధించాడు. అతని పేరు రమేష్. వయసు 28 సంవత్సరాలు. ప్రమాదంలో విద్యుత్ షాక్ తగిలి గాయపడటంతో 2 చేతులను కోల్పోవలసి వచ్చింది. అంగవైకల్యం ఉందని అందరూ ఎగతాళి చేసినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, మనోధైర్యాన్ని వీడలేదు. ఏదైనా సరే పట్టుదలతో సాధించవచ్చని మరోసారి నిరూపించాడు. 2 చేతులు లేకపోతే ఎంత కష్టమో ఊహించుకున్న వారికి, తలుచుకుని బాధపడేవారు ఒక పక్క అయితే, ఏం సాధిస్తాడు, ఇక నీ పని అయిపోయింది అనే వారికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. చేతులు లేని వాడికి పెన్ ఎందుకని హేళన చేసిన ప్రతి ఒక్కరికి కూడా తన 2 చేతులతో అదే కళాన్ని అందుకొని సమాధానం చెప్పాడు. మొత్తానికి మోచేతులతో చేతులు లేకపోయినా తన తలరాతను మార్చుకొని అద్భుతమైన బొమ్మలు గీస్తూ ఇప్పుడు ప్రభుత్వ కొలులో ఒక ఉన్నత స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. హేళన చేసిన వారే ఇప్పుడు సబాష్ అంటూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి.